ఈ రోజే గంగా దసరా. ఈ 4 పనులు చేస్తే మీకున్న కష్టాలన్నీ మాయం. మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు, మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ సంవత్సరం గంగా దసరా జూన్ 5 గురువారం నాడు వచ్చింది. ఈరోజు స్నాన దానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొన్నింటిని పాటించడం వల్ల కష్టాలు తొలగిపోతాయి, పుణ్యం లభిస్తుంది. రాత్రిపూట కొన్ని పరిహారాల్ని పాటిస్తే జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా గంగా దసరా నాడు గంగాజలంతో దీపాన్ని వెలిగిస్తే మంచిది. రాత్రి తులసి మొక్క దగ్గర గంగాజలంలో స్వచ్ఛమైన నెయ్యి కలిపి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ పరిహారాన్ని పాటించడం వల్ల ఇంట్లో సానుకూల మార్పులు వస్తాయి, ఆనందం, శాంతి కలుగుతాయి. అలాగే గంగా దసరా నాడు గంగా జలాన్ని ఇంట్లో చల్లండి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ శక్తి తొలగిపోతుంది. ముఖ్యంగా ఇంటి ముఖద్వారం, పూజా గది, వంటింట్లో గంగా జలాన్ని చల్లాలి. ఇది సానుకూల శక్తిని తీసుకురాగలదు, ప్రతికూల శక్తిని తొలగించగలదు, పేదరికం కూడా తొలగిపోతుంది. ఇంకా గంగా దసరా నాడు గంగా స్తోత్రం లేదా గంగా హారతి కానీ రాత్రి చదవడం మంచిది. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. గంగాదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. కుదిరితే గంగా నది ఒడ్డున దీపారాధన చేయడం మంచిది. నువ్వుల నూనె లేదా నెయ్యితో ఆరాధన చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి, కష్టాల నుంచి బయటపడవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.